హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అకస్మాత్తుగా సినీ సంక్షోభం ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి దశలో ఒక్కసారిగా నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫ్యాన్స్ ఒక పాయింట్ని రైట్ చేశారు. ఏంటది అంటే, త్వరలోనే హరిహర వీరమల్లు వస్తుంది, చాలా రోజుల తర్వాత తమ అభిమాన సినిమా వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తుంటే, సినీ రంగంలో ఆ నలుగురు అర్జెంటుగా తమ సినిమాని దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అదేంటి అంటే, సినిమా థియేటర్లకు సంబంధించి అద్దె కాదు, లీజు ప్రాతిపదికన తీసుకుంటున్నటువంటి వాళ్ళు, అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి సినిమాల్లో షేరింగ్ కావాలి అంటూ మొన్ననే ఒక ఇద్దరు కలిసి అనౌన్స్ చేయటం, బంద్కి పిలుపునివ్వడం, రేపు జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించడం, ప్రత్యేకించి మెగా కుటుంబం మీద కక్షతో పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టే కుట్రలో భాగంగా జరుగుతోందంటూ ఆరోపించారు. ఈ ఒత్తిడితో వెంటనే స్పందించినటువంటి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టూరిజంతో పాటుగా సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కావడంతో హోమ్ సెక్రటరీని పిలిచి ఈ విషయం మీద అసలు ఆ నలుగురు ఎవరో తేల్చండి, అట్లాగే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తేల్చండి అంటూ ఆదేశించడంతో ఇది పీక్ స్టేజ్కి వెళ్ళింది. అయితే ఇవాళ సినీ రంగానికి సంబంధించినటువంటి ఫిలిం ఛాంబర్ సమావేశం కావడం, హైదరాబాద్లో సమ్మె ఏమీ లేదని ప్రకటించడం, అలాగే 30వ తారీఖున దీని మీద ఒక కమిటీలు వేస్తామని ప్రకటించడంతో ఈ సమస్య సద్దుమణిగింది. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో దీని మీద చర్చ జరగబోతోంది అన్నటువంటిది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం కోరుకుంటున్నారు ఎగ్జిబిటర్లు, ఎందుకు ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు సినీ ప్రముఖులు నట్టి కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ వివాదం అంటే సినిమా థియేటర్లకి లాసులు రావటం, అట్లాగే దాన్ని పూడ్చుకోవడం కోసం ఈ విధానం కావాలి, మాకు షేరింగ్ విధానం కావాలి అనటం ఏంటి అసలు పబ్లిక్కి తెలియాలంటే ఏమని చెప్తారు మీరు? యాక్చువల్గా వాస్తవంగా ఇది పబ్లిక్ సమస్య కాదండి. ఇది మా ఇంటర్నల్. ఎందుకంటే ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది, రెంటల్ సిస్టమ్ అనేది పబ్లిక్ అర్థం కాదు కూడా. ఎందుకంటే ఇప్పుడు రెంట్ ఆర్ పర్సంటేజ్ సిస్టంలో ఉంది. ఇది మేము కాదు, మేము పుట్టక ముందు నుంచి రెంట్ ఆర్ పర్సంటేజ్. 1 థియేటర్ 1 షో కలెక్షన్ ఇస్ రెంట్, 1 షో కలెక్షన్ ఇస్ రెంట్. ఏది మామూలుగా రెగ్యులర్గా ఒక షో కలెక్షన్ ఎప్పుడైతే లేదో ఎప్పుడైనా ఎగ్జిబిటర్ సినిమా తీసివచ్చు పర్సంటేజ్ సిస్టంలో. విచ్ ఎవర్ బెటర్ అంటే డిస్ట్రిబ్యూటర్కి ఏది ఎక్కువ ఉంటే అదే డిస్ట్రిబ్యూటర్ చెప్తాడు. అంటే డిస్ట్రిబ్యూటర్ అంటే కంటెంట్ సప్లై చేసేవాడు, మాకు సినిమా రీలు సప్లై చేసేవాడు. సినిమా ఎగ్జిబిటర్ అంటే సినిమా నడిపేవాళ్ళం, మేము థియేటర్ నడిపేవాళ్ళం. ప్రొడ్యూసర్ అంటే సినిమా తీసేవాళ్ళు. అయితే ఇవన్నీ దాంట్లో యాక్చువల్గా నేను ఒక ఎగ్జిబిటర్ని, థియేటర్ ఓనర్ని, ప్లస్ నేను డిస్ట్రిబ్యూటర్ని, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీని, ఎక్స్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ సెక్టర్ చైర్మన్ని. అయితే నేనేమంటున్నానంటే, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి చెప్పకుండా ఇమీడియట్లీ డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేశారు. ఎవరు అనౌన్స్మెంట్ చేశారు? ఇది ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, ఎవరు ఎగ్జిబిటర్స్ కానీ, 1400 మంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఎవరో చెప్పకుండా ఒక 60 మంది 40 మంది లీజ్ ఓనర్స్, ఒక 15 మంది ఒరిజినల్ థియేటర్ ఓనర్స్, దాంట్లో దిల్ రాజు గారు కీలకం, దాంట్లో సురేష్ బాబు గారు కీలకం, దాంట్లో సునీల్ గారు కీలకం, ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ గారు వీళ్ళంతా కలిపి దాంట్లో మొత్తం టోటల్ బంద్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే బంద్ అంటే ఆ రోజు ఇదే దామోదర్ ప్రసాద్ ఆ రోజు ఉన్నాడు. ఇప్పుడు అనౌన్స్ చేసిన దామోదర్ ప్రసాద్ సెక్రటరీ ఆఫ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, భరత్ భూషణ్ ఇస్ అ ప్రెసిడెంట్. వాళ్ళందరూ కూర్చొని మీటింగ్లో పెడుతున్నప్పుడు మేము 1వ తారీఖుని బంద్కి వెళ్తున్నాం అంటే ఇది బంద్కి వెళ్ళేంత విషయం కాదు. వాళ్ళు అడిగింది పర్సంటేజ్ సిస్టమ్, అడిగింది న్యాయమే. వాళ్ళు సిస్టమ్ ఇవ్వాలా వద్దా అనేది డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, జరగాల. ఆల్ ఆఫ్ ది సడన్ నోటీస్ లేదు, ఏమీ లేదు. సినిమాలు అనౌన్స్మెంట్ చేసి ఉన్నాయి. 30వ తారీఖు భైరవ అనౌన్స్ చేస్తుంది, 5వ తారీఖు కమలాసన్ సినిమా అనౌన్స్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా 12వ తారీఖు అనౌన్స్మెంట్ చేస్తుంది. మీరు ఎలా ఆల్ ఆఫ్ ది సడన్ మీరు అనౌన్స్ చేస్తారు? మీకు సినిమా ఇండస్ట్రీ కోసం తెలియదా? మీరేం చిన్నపిల్లల ఎఫ్డిసి చైర్మన్ పొజిషన్లో ఉన్నారు మీరు, దిల్ రాజు గారు అంటే సురేష్ బాబు గారు, మీరేం కొత్తగా వచ్చారా? మీరేమైనా సునీల్ ఇన్ని థియేటర్లు ఉన్నాయి, మీకు ఇష్టం లేకపోతే మీ థియేటర్లు వదిలేయండి. నష్టం వస్తున్నప్పుడు మీకు ఇష్టం లేకపోతే సురేష్ బాబు గారు మీ థియేటర్లు వదిలేయండి లీజు, మీకు ఇష్టం లేకపోతే దిల్ రాజు గారు వదిలేయండి.
అంతే తప్ప ఆల్ ఆఫ్ ది సడన్ మీరు సన్నగా మీరు లీజు బంద్ అంటే అందరు షాక్ గురైపోయారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే దాము నిన్న పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారికి ఏం చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, లోకేష్ గారు ఏం చెప్పారో తెలియదు. ఎగ్జిబ్యూటర్లు అందరూ ఒక ఆల్ ఆఫ్ ది షాక్ గురయ్యారు. నేను కూడా ఉన్నాను. ఎందుకంటే మీ బి క్లాస్ డిస్ట్రిబ్యూటర్, బి క్లాస్ ఎగ్జిబ్యూటర్, సి క్లాస్ వాళ్ళు నాకు కూడా 100 మంది ఫోన్లు చేశారు. సార్ ఏంటి ఇంత సడన్ గా బంద్ అంటున్నారు, అసలు మనం ఎప్పుడు అడిగాము, మనం ఏం అడిగాము, అడిగి నిర్ణయం ఛాంబర్ వారు తీసుకోవాలి. కానీ అది ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు ఇది అని అంటే, అప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందా, దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళిందా, ఫ్యాన్స్ అంతా కూడా అలా మొత్తం టోటల్ షాక్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? ఒక భీమా నాయకి 35 రూపాయల టికెట్ అమ్మమని 100 థియేటర్లో సీట్ చేశారు, 5 రూపాయల టికెట్ అమ్మమన్నారు. ఆ రోజు నేనే వైసీపీ సపోర్టర్గా ఉండి కూడా వెళ్ళి నేను ఎంఆర్ఓని ఆర్టీఓని గొడవ పెట్టుకొని 35 రూపాయల టికెట్ ఎలా అమ్ముతారని కూడా కొట్లాడింది నేనే ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో కూడా. సపోర్ట్ చేస్తూ ఇది తప్పు, ఇది మనం కక్ష సాధింపే అని నేను వెళ్ళాను. అలాగే మనకు బ్రో సినిమాకి 100 రూపాయల టికెట్కి రేటే వద్దు అని చెప్తే 100 రూపాయల టికెట్ అమ్మారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఆయన గవర్నమెంట్లో ఆయన్నే వీళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎలా? దీని వెనకాల ఎవరున్నారు, అసలు మొత్తం ఎంక్వైరీ చేయండి అంటే అప్పటికి షాక్ అయ్యారు. నిన్న ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో షాక్ అయ్యి మార్నింగ్ గబగబా మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో అసలు మేము బంద్ అనే మాటే అనలేదు, బంద్ అనే మాట అనే మీటింగ్లో ఉన్న దామోదర్ ప్రసాద్ మళ్ళీ ఆ మాట అనలేదు అని మాట మార్చారు. మా సమస్య మేము పరిష్కరించుకుంటాం అంటే నేను కూడా మన సమస్య పరిష్కరించుకోవడం ఎవరి మధ్యతత్వం అవసరం లేదు. కనుక ఆయన ఏమంటాడు, మీ దుర్గేష్ గారికి ఏం అర్థమైందో అంటాడు. ఇది ప్రపంచం అంతా అర్థమైంది, మీకు కూడా అర్థమై ఉంటుంది. బంద్ అని చెప్పబట్టే కదా ఆయన రియాక్ట్ అయ్యాడు, మీరు రియాక్ట్ అయ్యారు, అందరూ రియాక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఏమంటాడు ఆయన, అసలు బంద్ అని చెప్పలేదంటాడు. దుర్గేష్ గారు ఎందుకు అర్థమైందో తెలియదు అంటాడు. దుర్గేష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి ఆయనకు రైట్ ఉంది. ఆయన ఆల్రెడీ టాప్ హీరో అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనకి రైట్ ఉంది. మధ్యతత్వం బయట వాళ్ళు ఎవరు చేయట్లా, బయట వాళ్ళు ఎవరు రావట్లా. దీనికి ఆయనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అండి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్లో చిన్న అగాధాలు ఏదో రావడం అయితే వచ్చాయి. దీంట్లో మనం అబద్ధం ఆడటం ఏం లేదు. కానీ దిల్ రాజు గారికి పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వట్లేదు, దిల్ రాజు గారికి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు, సురేష్ బాబుకి ఇవ్వట్లేదు, సునీల్ గారికి ఇవ్వట్లేదు. వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి తెలంగాణలో ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఉండకూడదు అనుకున్నారు. కానీ మైత్రి సంస్థ అనేది పాతుకుపోయింది, మైత్రి సంస్థ టాప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మైత్రి సంస్థ సితారా ఒకటి టాప్ సినిమాలు చేస్తున్నాయి. కానీ వాళ్ళిద్దరు గొడవని ఎంతే ఇండస్ట్రీకి ఎందుకు తీసుకొస్తారు అంటున్నా. సినిమా హీరో ఎవరు డేట్ ఇస్తే వాళ్ళు చేస్తారు. ఒక్కొక్క టైంలో ఒకటి ఎంఎస్ రాజు గారు టాప్లో ఉండేవారు, అంతకు ముందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, డిఫరెంట్ అందరూ ఒక్కొక్క టాప్గా ఉండే దొరసాని రాజు గారు ఉండేవారు, సురేష్ బాబు గారు టాప్గా ఉండేవారు, అల్లు అరవింద్ గారు ఉండేవారు. అలాగే ఒక్కొక్కటి ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చారు. దిల్ రాజు గారు అయిపోయిన తర్వాత మైత్రి మూవీస్, సితారా వచ్చింది. ఇది సంస్థల్లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్ద సినిమాలు చేయడంలో వాళ్ళు పక్కా చేస్తున్నారేమో, వాళ్ళకి డేట్స్ ఇస్తున్నారేమో, సితారా వాళ్ళకి ఇస్తున్నారేమో, మీకు ఇవ్వట్లేదేమో. మీరు నిజంగా పర్సంటేజ్ సిస్టమ్ చేయాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే దిల్ రాజు గారికి, మీరు ఆల్రెడీ గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నప్పటి నుంచి మొదలెట్టచ్చు కదా. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టారు కదా, ఆడవాళ్ళకి ఆస్తి నా ఇంటి నుంచే సమాన హక్కు ఇస్తా అని మొదలు పెట్టినట్టు మీరు నా నుంచే మొదలు పెడతానని చెప్పేసి ఆ 2 సినిమాల నుంచే పర్సంటేజ్ మొదలు పెట్టుంటే ఎగ్జిబ్యూటర్ హ్యాపీ అయ్యేవాడు. కానీ మీరు గేమ్ ఆడుతున్నారు ఎగ్జిబ్యూటర్లతో. ఈరోజు మళ్ళీ నేను ఇదే టైం నేను మొన్న చెప్పా, తూచ్ అంటారు మీరు ఎగ్జిబ్యూటర్లు అంతా, మనం అందరం బలిపశువులు అయిపోతాం, వీళ్ళు నిలబడరు, మీకు వాళ్ళు చెప్పింది అలా చేస్తుంటే నిలబడరు. ఈ సురేష్ బాబు నిలబడ్డు, ఈ దిల్ రాజు నిలబడ్డు, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఆపే దమ్ము మీకుందా అని అడిగా నేను. అంటే ఆ రోజున ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తరపునే ఇచ్చారా వీళ్ళు, లేకపోతే వీళ్ళు ఒక చీలిగ్గా సపరేట్గా ఇచ్చారా? అసలు ఏమిటి, ఎగ్జిబ్యూటర్స్ అంటే అందరినీ పిలాలి కదండి. అవును, ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్ అంటే ఓనర్స్, లీజు ఓనర్స్ కాదు. వీళ్ళు నలుగురు మొత్తం ఆ రోజు ఉన్న 60 మందిలో 44 మంది లీజు ఓనర్స్ ఉన్నారు. ఓకే ఓనర్స్ 15 మంది ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 1500 మంది, 1500 మంది ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు.
ఫస్ట్ మీటింగ్ మామూలుగా ఇలాంటి తెలియపరచాలంటే అప్పుడు అసలు వీళ్ళ విజయవాడలో చేతిలో meeting ఎన్ని పెడతాం. థియేటర్లు ఉంటాయండి ఈ నలుగురు చేతిలో? ఈ నలుగురు చేతుల్లో దాదాపు ఒక 1000 థియేటర్లు ఉండొచ్చు. మిగతా ఎన్ని కలిపి 500. మిగతా కూడా ఇంకొండ 1000 పైన ఉంటాయి. ఇక చిన్న చిన్న చితక 10 15 అన్నోళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. మామూలుగా రియల్ ఎగ్జిబ్యూటర్ 200 మంది ఉంటారు. అంతే. ఓకే. రియల్ గా ఎగ్జిబ్యూటర్ నడుపుతున్నవాడు. వాళ్ళని వీళ్ళు బాగా వేధిస్తారు అంటారు, ఏం నిజమేనా? నడుపుతారండి? ఎగ్జిబ్యూటర్ గా నడిపితే మొత్తం వేధించి ఆ సినిమా ఎవరు, సినిమా ఇస్తే ఇంత షేర్ గ్యారంటీ అంటారు, అడ్వాన్స్లు అంటారు. ఈ థియేటర్ కంటే ఆస్తులు అమ్ముకుంటున్నారు. అమ్ముకునే బదులు ఎంతో కొంత వీళ్ళకే లీజుకి ఇచ్చేస్తున్నారు. అలాగే వేధించినే అందరి దగ్గర థియేటర్లు రాయించుకున్నారట కదా వీళ్ళు. లాక్కొని ఏం చేస్తున్నారు? వాళ్ళ తాతలు ముత్తాతలు కట్టిన థియేటర్, ఆ ఊర్లో థియేటర్ ఉండాలి. థియేటర్ లేకపోతే ప్రెస్టేజ్, పరువు పోద్దని థియేటర్ కోసం వీళ్ళకి ఏదో రన్ చేయండి బాబు అని చెప్పి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు అంతే. వీళ్ళు అవి వీళ్ళకే తీసుకుని ఇప్పుడు ప్రేమతో బ్లాక్ మెయిల్ ఎగ్జిబ్యూటర్ చేస్తున్నారా? ఏమండి? అవి తీసుకుని ప్రేమతో వీళ్ళు బ్లాక్ ఎగ్జిబ్యూటర్ మెయిల్ థియేటర్ చేస్తారు. ఇవ్వట్లా. అది వీళ్ళ వేధింపులకి బలయ్యనే చేస్తున్నారు పని. ఇది కన్ఫామ్ అండి. ఎప్పటి నుంచో ఉన్నదే ఇది. అంటే నేను ఒక్క చిన్న మాట అంటాను సాయి గారు, తెలంగాణలో ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఉండకూడదు, ఇంకో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అందరినీ పంపించారు అప్రూవల్ చేసి. ఇప్పుడు మైత్రి అనే సంస్థ టాప్ లోకి వెళ్ళిపోయింది. థియేటర్లు కూడా వాళ్ళు లీజ్ కూడా 30-40 థియేటర్లు తీసుకున్నారు. ఇంకా టాప్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన ఉనికిడి సాగదు, మనం సింగల్ ఓనోపలి చేయడానికి అవ్వదు అనేది ఇప్పుడు ముగ్గురు ఒకటే అయిపోయారు. సురేష్ బాబు అండ్ దిల్ రాజు అండ్ సునీల్, వీళ్ళు ముగ్గురు ఒకటే అయిపోయి తెలంగాణ నుంచి ఎలాగైనా మైత్రి మూవీస్ పంపించాలా. ఇంకా పంపించడానికి అవ్వదు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఒక శిఖరానికి వెళ్ళిపోయింది. ఆ శిఖరానికి వెళ్ళిపోయేటప్పుడు ఎలా పంపిస్తారు వీళ్ళు? దానికోసం ఇట్లా ఏడిపించే ఉద్దేశమా? వరంగల్ సీన్ అని ఒక ఆయన వచ్చాడు పాపం. ఆ అబ్బాయి సినిమాలు చేస్తూ ఉంటే ఆ సినిమాలు వీళ్ళు ఏంటంటే రేట్లు పెంచి ఆ అబ్బాయికి సినిమాలు అంటగట్టించారు. వాటి మొత్తం టోటల్గా అప్పుల పాలు చేసి రోడ్డు మీద పడేశారు. అంటే ఒక చిన్న డ్రామా ప్లే. మళ్ళీ ఈలాని సపోర్ట్ చేసినట్టు చేసి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ చిన్నోళ్ళతో వేధించి ఇవన్నీ ఇది ఒక డ్రామా చేస్తుంటారు అండి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ముగ్గురే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. మధ్యలో ఈయన పాత్ర ఏముంటది? అల్లు అరవింద్ పాత్ర. అల్లు అరవింద్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటాడండి, ముందుకొచ్చి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. అల్లు అరవింద్ పాత్ర కీలకంగా ఉంటది ఇప్పుడు. ఇప్పుడు అది కాదండి, ఈస్ట్ గోదావరిలో థియేటర్స్ ఉన్నాయి. అసలు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది జూన్ 1 నుంచి బంద్ అని. ఆ కీలక థియేటర్ ఎవరండి? అనుశ్రీ సత్యనారాయణ అన్న ఆయన ఎవరండి? పిఠాపురం ఇన్ఛార్జ్, జనసేన నాయకుడు, ప్లస్ అనుశ్రీ ఫిలిమ్స్ 40 థియేటర్లకి ఓనరు. వన్ ఆఫ్ ది పార్ట్నర్ గీత. అక్కడ మొత్తం టోటల్గా టాప్ థియేటర్ సురేష్ బాబు. వీళ్ళ ముగ్గురువి అక్కడి నుంచే వచ్చింది ఫస్ట్ కీలకం. జూన్ 1 నుంచి బంద్ అని. దాన్ని ఆంధ్రప్రదేశ్కి అమలు చేశారు, తెలంగాణకి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉందని తెలియదా వాళ్ళకి? ఆల్రెడీ కమల్ హాసన్ గారి సినిమా ఉందని తెలియదా? ఆల్రెడీ మరి కుబేరా ఉందని తెలియదా? మనం బిఫోర్ మీరు సినిమా బంద్ చేయండి, థియేటర్ తప్పలేదు. థియేటర్ ఓనర్గా మీకు కంటెంట్ ఇవ్వకపోతే మీరు బంద్ చేసి మూసేసుకొని ఏమైనా చేసుకోవచ్చు. రైట్ ఆఫ్ ది థియేటర్ ఓనర్. మీకు కంటెంట్ ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ ఆ థియేటర్కి ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. అది ఇట్స్ రైట్ ఆఫ్ దిస్ కంటైనర్ డిస్ట్రిబ్యూటర్. ప్రొడ్యూసర్ సినిమా తీయాలా మానేయాలా అనేది ఆయన ఇష్టం. అది కానీ ఇంకొక అసోసియేషన్లు అంటూ కొన్ని ఉన్నాయి కాబట్టి, కొన్ని దానికంటూ ఒక పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతుల ప్రకారం అన్నీ కూడా మనం ఏం మాట్లాడుకోవాలని జరగాలి తప్ప ఆల్ ఆఫ్ ది సడన్ నైట్ మనం వచ్చి నేను బంద్ చేస్తా మీరు బంద్ చేస్తా ఎవరైనా బంద్ చేసుకో. ఇప్పుడేం ఖాళీగా ఇప్పుడేం థియేటర్ రన్ అవుతున్నాయి ఏంటి? అన్ని బందే ఉన్నాయి. ఈ 3 నెలలు సినిమాలు ఇప్పుడు సినిమాలు లేకే కదా బంద్ ఉన్నాయి కదా. థియేటర్లో కరోనా తర్వాత బంద్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తాం, బంద్ చేస్తున్నాం. దాని మీద మనం కొత్తగా పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏముంది? దాన్ని బంద్ అని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? టీవీలో స్క్రోలింగ్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఇవన్నీ ఎందుకంటానంటే దుర్గేష్ గారు అడిగింది మీరు ఎవరు థియేటర్ల బంద్ అని ఎగ్జిబ్యూటర్ చెప్పకుండా ఎవరు చెప్పారు? ఈ కొంతమంది దగ్గర అమ్ముడుపోయారు. ఎగ్జిబ్యూటర్లో 2-3 ఈ నాయకత్వం వహించిన వాళ్ళు మాత్రం అమ్ముడుపోయారు. అది వాస్తవం. అది ఏంటి అనేది ఎంక్వైరీలో తేలుతుంది. అది ఆల్రెడీ కూడా దుర్గేష్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు వెరీ సీరియస్లీ. రైట్. ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఏంటంటే
ఇప్పుడు వీళ్ళకి అడుగుతున్నటువంటిది ఇంతకుముందు రెంటల్స్ ఉండేది, రెంటల్స్ కాదు మాకు షేరింగ్ కావాలి అంటున్నారు. వీళ్ళే కదా అసలు నిర్మాతలు కూడా. అట్లాంటప్పుడు మళ్ళీ వీళ్ళే షేరింగ్ అడిగేది ఏంటి? వీళ్ళే ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. సార్ నేను ఇప్పుడు ఏమంటే, మనం చిన్నప్పుడు పుట్టక ముందు సాయి గారు, మీకు బాగా TV9 లో ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు, ఎన్నోసార్లు డిబేట్ చేసాం మనం కూడా, ఎన్నోసార్లు మదర్ బయట తీసుకున్నారు మీరు. నేనేమంటానంటే ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి, మనం పుట్టక ముందు నవయుగ వాళ్ళు, విజయగమ్యన్స్ వాళ్ళు వీళ్ళంతా కలిపి ఒక సిస్టమ్ పెట్టారు. రెంట్ ఆర్ పర్సంటేజ్ అని చెప్పేసి, రెంట్ అయితే రెంట్ వస్తే విచ్ ఆర్ బెటర్ అని పెట్టారు. పెడుతున్నప్పుడు ఇప్పుడు 48 వారాల్లో 40 వారాలు పర్సంటేజ్ ఆడుతున్నాం. 8 వారాలు మాత్రమే రెంట్లు వస్తున్నాయి. 8 వారాలు మాత్రమే. ఈ 8 వారాల కోసం కొట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు గొడవంతా 100 కోట్లు దాటిన సినిమాలకే కదా రెంట్లు వస్తున్నాయి. 100 కోట్లు దాటిన సినిమాలు తీస్తుంది ఓన్లీ మన ఈయన మైత్రి అంటే సితారా. ఇంకా 100 కోట్ల లోపల సినిమాలే కదా తీసేది. 100 కోట్లు దాటి సినిమాలు తీసేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. మరి దీనికి ఎందుకు కొట్లాట? ఒకటి, ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీకు అర్థం కావాలి కాబట్టి, ప్రజలు అర్థం కావాలన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మల్టీప్లెక్స్ పర్సంటేజ్ ఇస్తున్నారు, మాకు అదే టైంలో మాకు పర్సంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నెంబర్ 1. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు స్టాండర్డ్ మెయింటైన్, నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ మెయింటైన్ మొత్తం టోటల్ గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది కాబట్టి మల్టీప్లెక్స్ అనేది మనకు పర్సంటేజ్ ఇస్తున్నాం, సింగిల్ స్క్రీన్స్ అనేది మీరు ఆ మెయింటైన్ చేయట్లేదు అనేది వాళ్ళ వాదన. ఏది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల వాదన ఒకటి. రెండోది, మల్టీప్లెక్స్ లకు వచ్చి మీరు అడ్వాన్స్ తీసుకోవట్లేదు, మీరు కొంత అడ్వాన్స్ తీసుకునే సినిమా ఇస్తున్నారు, మా దగ్గర లక్షలు గుంజేస్తున్నారు అనేది ఎగ్జిబ్యూటర్ల వాదన. వీళ్ళేమంటారంటే, మీకు ఇష్టపడితే సినిమా మీరేసుకుంటారు, పోటీతత్వం మీ దగ్గర ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఏ పోటీ ఉందో ఆ పోటీతత్వం ప్రకారం మీరు డబ్బులు ఇస్తున్నారు అనేది డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ చెప్తుంది. వీళ్ళందరూ ఇలా చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఏమంటారంటే, మనం ఏదైతే మేము కంటెంట్ చేస్తున్నామో, మాకు కంటెంట్ అనేది రాత్రనక పొగలనక చేస్తే ఒక 500 కోట్లు బడ్జెట్ అయింది అనుకోండి, ఈ 500 కోట్లు 3 వారాల్లో మన నష్టమో లాభమో మాకు తెలిసిపోయి మేము రోడ్డు మీద పడిపోతాం. ఏది డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడ్యూసర్ చెప్తున్న మాట. మీరు ఎగ్జిబ్యూటర్గా మీ ప్రాపర్టీ ఎప్పుడో మీ తాతలు కొన్న 10 లక్షల ప్రాపర్టీ ఈరోజు 100 కోట్ల ప్రాపర్టీ అయింది. ప్రాపర్టీ పెరుగుతూనే ఉంది కనుక మీకు వాల్యూ, మీకు ఈ సినిమా పోవచ్చు కానీ ప్రాపర్టీ వాల్యూ ఉంది. మాకేమవుతుంది, ఈ కంటెంట్ ఎప్పుడైతే 500 కోట్ల లాస్ వస్తే మేము నడి రోడ్డుపై పడిపోతాం అనేది ప్రొడ్యూసర్ వాదన. మీకు ఇంకోటి, మీరు సినిమా మమ్మల్ని పర్సెంటేజ్ అడుగుతున్నారు, మీకు బుక్ మై షోలో డబ్బు వస్తుంది. బుక్ మై షోలో మొత్తం టోటల్గా 30 రూపాయలు 40 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. మీకు డబ్బు వస్తుంది, దాంట్లో మాకు పర్సెంటేజ్ ఇస్తున్నారా? అలాగే మీరు మెయింటెనెన్స్ ఇస్తున్నారు 5 రూపాయలు గవర్నమెంట్, దాంట్లో మాకు పర్సెంటేజ్ ఇస్తున్నారా? అలాగే క్యాంటీన్ మా సినిమా నుంచి అమ్ముతున్నారు, మాకు పర్సెంటేజ్ ఇస్తున్నారా? మాకు సైకిల్ స్టాండ్ వస్తుంది, దానివల్ల పర్సెంటేజ్ ఇస్తున్నారా? మీకు యాడ్స్ వస్తున్నాయి, దాంట్లో పర్సెంటేజ్ ఇస్తున్నారా అనేది ఎగ్జిబ్యూటర్ వాదన. ఓకే, అయితే వీళ్ళ వాదన కరెక్టే, ఎగ్జిబ్యూటర్ వాదన కరెక్టే. అయితే ఇక ఒక్కటి సాయి గారు, ఇది ఎలా కూర్చోవాలో కూర్చొని మాట్లాడుకోవాలి. కూర్చొని మన 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఈ రోజు నడట్లే. 8 years నుంచి రన్నింగ్ అవుతుంది ఇది. ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఎగ్జిబ్యూటర్గా మీకు బుక్ మై షో డబ్బు వస్తుంది, మీకు ఆల్రెడీ మెయింటెనెన్స్ 5 రూపాయలు వస్తుంది, మీకు ఆల్రెడీ క్యాంటీన్ డబ్బులు వస్తున్నాయి, మీకు సైకిల్ స్టాండ్ డబ్బులు వస్తున్నాయి అనేది ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ వాదన. వాళ్ళు ఏమంటారు, మేము కంటెంట్ తీసుకున్న 3 వారాల్లో మా జీవితం ఏంటో తేలిపోతుంది, వస్తే లాభం లేకపోతే నష్టం, కానీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూనే ఉందే అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఎలా కూర్చొని చేసుకోవాలి? ఇది సినిమాలు ఆపే సమయమా? అసలు సినిమాలే లేవు, సినిమాలు రావట్లేదు. ఈరోజు మనం ఓటీటీకి అలవాటు చేసేసాము. ఇప్పుడు 1వ తరగతి నుంచి థియేటర్లు బంద్ చేస్తే ఉన్న ఓటీటీకి అలవాటు పడిపోతే ఉన్న సినిమాలకు ఎవరు వస్తారు? ఇప్పుడు ప్రేక్షకులే రావట్లేదు కదా. మనం ఆలోచించాలి కదా. మీ డ్రామా కోసం, మీ స్వార్థం కోసం సినిమాను ఆపడం, థియేటర్లు ఆపడం కరెక్ట్ కాదు కదా. మీకున్న నమ్మకంతో, మీకున్న అవగాహనతో యాక్చువల్గా ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. ఒకటి, మనకి అదేదో అంటారు కదా, ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలని. ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఈ పెద్ద సినిమాలు ఉన్నప్పుడు అడిగితేనే అప్పుడు అటో ఇటో తేలుతుంది అన్నటువంటి ఒక వ్యాపార సూత్రంతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారా? లేకపోతే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకునినో, లేకపోతే కనుక ఈ మైత్రి మూవీస్ని వీళ్ళని దృష్టిలో పెట్టుకునినో ఈ గేమ్ వేశారు? ఎందుకంటే సంతకాలు పెట్టిన వాళ్ళు, ఆ రోజున అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు సురేష్ బాబు అట్లాగే దిల్ రాజు, వీళ్ళిద్దరి పేరే వినిపించింది ఆ రోజున
ఈ బంద్కి సంబంధించినటువంటి దాని మీద, ఆ లేఖ మీద. కాబట్టి అసలు ఇది వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినట్ట, సందర్భాన్ని వినియోగించుకుని సొమ్ము చేసుకుందాం అనుకున్నట్ట? ఇది నేను ఒక మాట చెప్పమంటా, స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా. చెప్పండి. ఇది హరిహర వీరమల్లు సినిమాని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మైత్రి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. సితారా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి వీళ్ళు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, వీళ్ళు ఒక గ్రూప్ లో ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అది మైత్రికి వెళ్ళేటట్టు ఉందని చెప్పి ఈజ్ అ ప్లేయింగ్ ఈజ్ డ్రామా ఆడి ఎలాగైనా సరే ఒక ఒత్తిడి తెచ్చి వీళ్ళకి సినిమా వచ్చే విధంగా చెయ్యాలని అనుకున్నారేమో అనేది నాకు తెలుసు. ఇది అనుకున్న దాంట్లో వినికి నడుస్తుంది అదే, ఇక్కడ నడుస్తున్న భావన అదే. ఇది పవన్ కళ్యాణ్ గారు పాపం ఈ సినిమాని నష్టం ఎంత వచ్చినా కూడా పాపం మీద భరించి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇట్స్ ప్రొడ్యూసర్, ఆయన ఎప్పుడో సినిమా తీస్తాడు ఏం రత్నం గారు, ఆయన నమ్మి డబ్బులు ఇవ్వరు, అంత డబ్బు ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు అంత సినిమా డబ్బు పెట్టుబడి అంత రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు పూనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పూనుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫేర్ అయితేనే కానీ అవ్వదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫేర్ అవ్వాలి అని పాపం ఆయన ఏదో చేసి సినిమాని ప్రయత్నం చేసి మైత్రి వాళ్ళను సితారా వాళ్ళు పూనుకొని రిలీజ్ చేస్తున్నారు అనేది ఇండస్ట్రీ టాక్. అది అయితే దాన్ని వీళ్ళకి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ హక్కులు రావట్లేదో దాన్ని ఏదో విధంగా ఇలా పెట్టి మెరుగు పెట్టి లాక్కుందాం అని అనుకుంటున్నారు అనేది ఇంకొక ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కాదు, అది నిజమే అనుకోండి, టాక్ అని కాదు, నిజమే అది. ఎందుకంటే 2 సంస్థలే ఉన్నాయండి ఇక్కడ. సినిమాని ఏదైనా రిలీజ్ చేయాలంటే ఇంకో సంస్థ లేదు కనుక ఇక్కడ నడుస్తుంది అది. ఆ ఒత్తిడి ఈ ఒత్తిడి మీద. కాకపోతే పాప నిజమైన ఎగ్జిబ్యూటర్ ఎవరో కూడా సినిమా బంద్ చేయాలని అనుకోవట్లేదు. నిజమైన ఎగ్జిబ్యూటర్ సినిమాని బంద్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపాలని ఎవరు అనుకోరు. ఈజ్ అ ప్లేయింగ్ ఈజ్ డ్రామా. రైట్. దీని వెనకాల ఎవరో ఉన్నారు అనేది వాస్తవం. ఎవరో ఉన్నారు, ఏదో చేస్తున్నారు అనేది వాస్తవం. కానీ ఒకటి మాత్రం చెప్తా, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమి చేయలేరు అనేది ఒకటి నిదర్శనం. రెండో విషయం ఏంటంటే ఆయన వీళ్ళు ఆలోచించిన కొద్ది బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా చేయగలుగుతుంది తప్ప ఫ్రంట్గా ఏది మాట్లాడలేరు. ఎస్ నేనే అన్నానని చెప్పే ధైర్యం లేదు, దమ్ము లేదు వీళ్ళకి. ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుంచి చేయడం తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు. కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చేసినా ఆ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుద్ది, థియేటర్లు పడతాయి. కాకపోతే ఎవరు ఏంటి అనేది మీకు రేపు 2 లోపల తెలుస్తుంది. కనుక నేను పేరు చెప్పే బదులు మొత్తం మీడియా ఎలాగా లోకేష్ గారు మన దుర్గేష్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకే తెలుస్తుంది ఐడియా. ఇప్పుడే మీతో మాట్లాడుతూ ఉండగా వచ్చిన ఒక ప్రకటన అండి, జస్ట్ మీకు వినిపిస్తున్నా. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి కృతజ్ఞతలు అంటూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా? గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటుల్ని ఎలా చేత్కరించిందో మరిచిపోయినట్టున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా కలిసి రాలేదు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించిన సానుకూలంగా స్పందించలేదు. తెలుగు సినిమా రంగంలోని అగ్రనటులు, సాంకేతిక నిపుణులు గత ప్రభుత్వం ఏ విధంగా చేత్కరించుకుని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందించే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికల ముందు కూడా స్పష్టంగా చెప్పినాయి. గత ప్రభుత్వం వ్యక్తుల్ని చూసి పనులు చేసేది, కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చని వాళ్ళ సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తూ నిర్మాతలు మర్చిపోతే ఎట్లా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని చూడలేదు. శ్రీ అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినటువంటి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఇబ్బంది పడకూడదనే కూటమి ప్రభుత్వ విధానం తెలుగు సినిమా రంగం వాళ్ళు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వై సుప్రియ, చినబాబు, అశ్విని దత్తు, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చని కూడా చెప్పారు. అయినప్పటికీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖ అర్జీలు ఇస్తూ వచ్చారు.
ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తూ వస్తోంది. రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తున్నాం, సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావు లేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు, వాటే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించబోతున్నారు. ఆ తర్వాత కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ప్రకటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధి మీద ఇప్పటికే కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతనికి అందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారు. థియేటర్లను సంబంధిత యజమానులను నడపడం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం పైన ఈ సందర్భంగా చర్చించారు. టికెట్ సేల్కి వచ్చే పనికి అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించబోతున్నారు. ప్రేక్షకుల నుండి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచినీళ్ళ సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయబోతున్నారు. ఈ మేరకు తూనికలు, కొలతలు అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందబోతున్నాయి. ఈ అంశాల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారితో పాటు హోంశాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో కూడా చర్చిస్తారు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియజేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా 2-3 స్క్రీన్స్గా విభజించి మల్టీప్లెక్స్ విధానాలు నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా, కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలో టికెట్ ధరల, ఆహార పదార్థాల మీద కూడా దృష్టి సారిస్తున్నారు. అట్లాగే నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని తేల్చి చెప్తున్నారు. ఇది ఓవరాల్గా. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? నేను చూస్తా అందుకే మధ్యలో ఎందుకని ఆగాను, మీరు మొత్తం చూసి మీరు చెప్పేశారు. ఇప్పుడు సార్ ఆయన రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తున్నా అంటే అర్థం ఏంటో తెలుసా సార్? వీళ్ళకి ఎంత హెల్ప్ చేస్తున్నా, మీరు టికెట్ రేట్ల కోసం వస్తున్నా, మీకు ఏది కావాలంటే అది చేస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీని మీరు నా సినిమానే ఆపాలనుకున్నప్పుడు ఎంత దాకా కరెక్ట్ అనేది ఆయన చెప్పాడు. సురేష్ బాబు గారి నైజం ఆయనకు తెలుసు, దిల్ రాజు గారి నైజం ఆయనకు తెలుసు, సునీల్ గారి నైజం ఆయనకు తెలుసు, అరవింద్ గారి నైజం ఆయనకు తెలుసు. ఆయనకి ఒక్క మాట అండి, మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయం ఆయన టేబుల్ మీద ఉంటుంది, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన నట్టి కుమార్ ఎలాంటి వాడు, అరవింద్ గారు ఎలాంటి వారు, సురేష్ బాబు ఎలాంటి వారు, దిల్ రాజు ఎలాంటి వారు, ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నవేనండి. ఎవరు ఆపుతున్నారో, ఎవరు బ్యాక్గ్రౌండ్ నుంచి స్కోర్ చేస్తున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో, సింగిల్ స్క్రీన్ పాపం సినిమా ఎగ్జిబిట్లకు ఏమీ సంబంధం లేకుండా వాళ్ళ మీద ఎలా ప్రజలు పెడుతున్నారో, ఈ లీజు ఓనర్స్ ఏం చేస్తున్నారో అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే ఇది మనం ఏమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కందుల దుర్గేష్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్, సినిమా ఇండస్ట్రీతో అవినాభావ సంబంధం ఉన్న వ్యక్తి. నాదెండ్ల మనోహర్ గారు సినిమా వాళ్ళతో అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ గారు ఇస్ హీరో. ఇప్పుడు ఈ మ్యాటర్ చూస్తుంటే ఇప్పుడు ఇక పైన వీళ్ళకి సినిమా చూపెట్టబోతున్నట్టు అనుకోవచ్చా? 100% సినిమా చూపిస్తాం మామ, సినిమా చూపిస్తారు కంపల్సరీ. అంటే ఒక మంచి వ్యక్తిని కోపం తెప్పిస్తే ఏమవుతుంది అనేది చూపించారు. అంటే ఇట్స్ గేమ్ ఈజ్ ద ప్లే. ఇప్పుడు వాళ్ళ ప్రచారం చేసింది ఏం చేశారు, రాత్రి వార్నింగ్ వచ్చేటప్పటికి ఉదయానికి వచ్చి మేము బంద్ చేయలేదంటారు. బంద్ చేయకపోతే మీరు అందరూ బ్రేకింగ్ న్యూస్ లో తప్పుడు సమాచారం ఇచ్చారా, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చారా? మీరు మీటింగ్ లో అక్కడ ఇవాళ మాట్లాడిన వాళ్ళే రేపు మీటింగ్ లో కూడా ఉన్నారు కదా. 1వ తారీఖు నుంచి థియేటర్ బంద్, మేము ఎవరి సినిమాలు ఇయ్యం, మేము ఎవరు చెప్పినా వినాం. అనౌన్స్మెంట్ ఎవరిది? తీయమనండి మినిట్స్ రికార్డు. పోయిన సండే లాస్ట్ మినిట్స్ 18వ తారీఖు మినిట్స్ రికార్డు తీయమనండి. అంటే మనం మాట్లాడేటప్పుడు దాంట్లో నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, కమల్ హాసన్ గారి సినిమా అంత పెద్ద సినిమా రిలీజ్ ఉంది, మీరు ఈ ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఎలాగొస్తారు అని ఒక్క మాట అడిగారా? మీరు ఒక్క మాట అన్నారా? మీరు
అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కొంచెం ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి అవతల కాసి ప్రొడ్యూసర్ ఎక్కువ అడుగుతాడు. దాన్ని కూడా తొక్కేసి తగ్గించి పాపం నిర్మాతను ఇబ్బంది పెడదామంటే ఎలాగవుద్ది? ఆ బాధని ఆ నిర్మాత పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నాడు. చెప్పుకున్నాక ముందుకు ఎవరిని పిలిచాడో, ఆయన ఏం మాట్లాడాడో, ఆ సినిమాని ఎలా నెత్తి మీద వేసుకుంటున్నాడో, ఎంత ఆయన ఏ నష్టం వస్తే ఆయన భరిస్తానన్నాడో అది ఆయనకు తెలుసు, అది కొంతమందికి తెలుసు, ఆ నిర్మాతకు తెలుసు. ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఆయన ఎంత ప్రోత్సహిస్తున్నాడో, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి. ఎందుకంటే ఏం రత్నం గారన్న ఆయన రెగ్యులర్గా సినిమా తీయడు కాబట్టి, ఆయన ఇప్పుడు ఏమైనా ఎక్కువ డబ్బులు ఇస్తే మళ్ళీ రాదేమో అని ఒక డిస్ట్రిబ్యూటర్లో భయం ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు కొంత మైత్రి వలన ఎవరినో ఇప్పుడు ఎందుకంటే రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి వాళ్ళని ఏదో పెట్టి కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఉంటాను అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించి ఆ సినిమాని రీచ్ చేయడం, నిర్మాత సహాయం చేయడానికి, నిర్మాతకి హెల్ప్ చేయడానికి చూస్తుంటే ఆ సినిమాని ఎలా తక్కువ చేసి లాగేయాలి, ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కొంతమందికి సినిమా చూపిస్తాడు, కంపల్సరీ సినిమా చూపిస్తాడు. ఇది అర్థమైంది. ఆ రాజకీయం ఏంటో ఆయనకు తెలుసు, నేను మీకు చెప్పకుండానే నాకు తెలుసు, అది అందరికీ తెలుసు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా సినిమా రంగంలో ఒక కొత్త సవాల్, ఆగ్రహంతో రగిలారు పవన్ కళ్యాణ్. ఏ సినీ రంగం బాగు కోసం, ఏ సినీ రంగ ఆత్మగౌరవం కోసం తను స్పందించి ఆనాడు జగన్ మీదన పోరాడితే, అదే సినీ రంగానికి సంబంధించిన అదే ప్రముఖులు తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి వేళ సినిమా చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.